मनोबुद्धि अहंकार चित्तानि न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमि न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातु न वा पञ्चकोश न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो సంవత్సరము చైత్ర మాసాలు 12 మాసాలు ఇవన్నీ కూడా మనకు అన్ని వస్తుంటాయి. అందులో ఉన్నటువంటి మనకు మార్కండేయ పురాణము 18 పురాణాలలో మార్కండేయ పురాణం అనేటువంటిది ఉంటుంది. చాలా శ్రేష్టము. అందులో ఉన్నటువంటి మనము చండీ సప్తశతి అనేటువంటి చాలా వైశిష్టమైనటువంటి విశేషమైనటువంటి చండీ హోమ కార్యక్రమం జరుపుకుంటుంటాం కదా. ఆ చండీ విధానం కూడా మొత్తం కూడా సంక్షిప్తంగా పురాణోక్తంగా ఉన్న మనకి మార్కండేయ పురాణంలో ఉంటుందన్నమాట. ఆ మార్కండేయ పురాణం ద్వారానే అలాగే మనకి శివుడు ఇక్కడ అభిషేకాలు చేయించి ఈరోజు అన్నాభిషేకము 84 లక్షల జీవకోటి ఈ భూమిపైన బతుకుంటుంది. వాటికి ఆహారంగా ఏదైనా ఉంది అంటే ఆహారంలో మనం అన్న రూపంగానే స్వరూపంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి అన్నాభిషేకం చేయించి ఏదైనా కానీ మన ఇంటికి వచ్చిన వాడికి అతిథి రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు వాడికి ఎంత డబ్బిచ్చినా కానీ ఎవరికైనా కానీ ఇంకో లక్షిస్తే